ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలు కూడా ఈ మట్టల ఆదివారం సంతోషంగా జరుపుకుంటారు. ప్రపంచ మాట్లాడరు ఏంటండి, ఇది ఒక్క ఊర్లో జరిగిన పండగ కాదు, ప్రపంచం అంతా జరుగుద్ది. కొన్ని పండగలు అయితే కొన్ని చోట్ల జరుగుతాయి. అయితే ఈ మట్లాదివారం అనేది, గుడ్ ఫ్రైడే అనేది, ఈస్టర్ అనేది ప్రపంచం అంతా జరుగుద్ది. క్రిస్మస్ అనేది. ఈరోజు మీ ముఖాల్లో కొద్దిగా కళ కనబడుతుంది ఏంటి? పండుగనా? నా దేవుడు మీకు నోటి నిండా నవ్వు కలగజేయును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మనం చదువుకుందాం. అలాగా దేవునికి మహిమ కలుగును గాక. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యం. అరే అది ఆడి అంత ఎత్తుండ అంత ఎత్తులేస్తున్నాడు, ఎక్కడ తగులుతుంది తెలుసా? ఇదే కనబడుతుంది పుర్రు. వీడియో చూస్తున్నారా మీరు? నా జుట్టే తప్ప ఏం కనబడతలేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జకర్యా గ్రంథం ఇది ప్రవచన గ్రంథం. ఈ ప్రవచన గ్రంథంలో 9వ అధ్యాయములో 9వ వాక్యములో కొన్ని మాటలు మనం చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. బహుగా, చాలా జాగ్రత్తగా వినాలి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, యెరూషలేములో ఉన్న నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసముగా మీరు ఉండుడి. నీ రాజు నీతిపరుడును. ఇక్కడ నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును. రెండోది రక్షణ కలవాడు, దీనుడై. మూడోది దీనుడని. అక్కడ ఎన్ని పేర్లండి చెప్పాలి, అందరూ మాట్లాడాలి. ఎన్ని పేర్లమ్మా? 3 పేర్లు. మొట్టమొదటి పేరేంటి? నీతిపరుడు. నీతిపరుడు అంటే దేవునిలో కలిగేది ఏం కలిగి ఉండాలి? దేవునిలో ఉండవలసిన గుణలక్షణాలేంటి? నీతి. నీతి న్యాయములను జరిగించే దేవుడు, పరిశుద్ధుడు. అందుకనే ప్రవచన గ్రంథములో మొట్టమొదటిగా ఆయన నీరాజు నీతిపరుడు, రెండోది రక్షణ గలవాడును, రక్షించేవాడు. రెండోది ఏంటండి? రక్షించువాడు, రక్షించేవాడు. నీతిమంతుడు నిన్ను నీతిమంతురాలుగాను నీతిమంతుడుగాను చేయడానికి ఆయన మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. ఆమేన్. నీ హృదయంలోనికి వచ్చేసారు. వస్తూ ఉండడం కాదు, ఆయన మన హృదయంలోనికి వచ్చేసి ఏం చేశారంటే రక్షణ కలగజేశారు. ఏం కలగజేశారండి? రక్షణ. ఎప్పుడైతే నీతిపరుడు మనకి రక్షణ కలగజేశాడో అప్పుడే మనం నీతిమంతులుగా మార్చబడ్డాము. కొటేసగా చెప్పట్ల గట్టిగా దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చూడండి, నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై. గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మూడో మాట ఏంటండి? మాట్లాడండి. మూడో మాట ఏంటి?
దీనుడు. దీనుడు అంటే దానికి అర్థం ఏంటండి? అర్థం ఏంటమ్మా? అమ్మా అర్థం ఏంటి? దీనుడు అంటే దానికి అర్థం ఏంటి? దీనుడంటే ఆయన దేవాతి దేవుడు. ఆకాశాలు, మహా ఆకాశాల్ని, తండ్రి సింహాసనాన్ని వదిలిపెట్టుకొని దీనుడయ్యి మన మధ్యలోనికి దిగువచ్చిన నజరేయుడు. రథాలు ఏంటండి? అది రథాల మీద వస్తారు వారికున్న స్తోమతను బట్టి. తర్వాత గుర్రాల మీద వస్తారు వారికున్న స్తోమతను బట్టి. అయితే భూమాకాశములకు సృష్టికర్తకు దేవుడు గాడిద మీద, గాడిద పిల్ల మీద ఎక్కవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, లేఖనాలు నెరవేర్చినట్లుగా, ప్రవర్తనలు చెప్పినట్లుగా, నెరవేర్చినట్లుగా ఆయన గాడిద మీద దీనుడయ్యి మన మధ్యలోనికి నడిచి వచ్చిన నజరేయుడైన యేసు మన మధ్యలోనికి ఆయన వస్తుంటుండగా సంగీతాలతోనూ, పాటలతోనూ, నాట్యాలతోనూ ఆయనని యెరూషలేములో ఊరేగించినట్లుగా లేఖనాలు చెప్తూ ఉంటాయి. చూడండి, అక్కడ మనం దీనుడు, దీనుడు తనకు తాను తగ్గించుకున్నవాడే దీనుడు. యేసు ప్రభు తనకు తాను తగ్గించుకున్నారు, తర్వాత ఆయన హెచ్చించబడ్డారు. అవునా కాదా చెప్పండి? తనకు తాను తగ్గించుకున్నవారు, అది విశ్వాసులైనా కానివ్వండి, సేవకులైనా కానివ్వండి, ఎవరమైనా సరే, మనకు మనం ఎంతైతే తగ్గించుకుంటామో అంత హెచ్చించబడతాం. ఏమండి? ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తారు. మనం అనుకుంటాం, అయ్యో నాకు గుర్తింపు లేదే, ఏం లేదు, గుర్తింపు లేదే, ఎంత పరిచర్య చేస్తున్నాను, నువ్వు అనుకోవచ్చు. అయితే దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించుటకు ఆయన సిద్ధముగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ జకర్యా గ్రంథంలో ఈ ప్రవచన వాక్కు ఎక్కడ నెరవేర్చబడిందో ఒక మాటను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూడండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెతఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, మీ ఎదుటనున్న గ్రామములోనికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిద. ఏం గాడిద అది? అందరూ మాట్లాడండి. ఏ గాడిద? కట్టబడి ఉన్న గాడిదను కోరుకున్నాడా? ఏమండి? రోడ్ల మీద తిరిగే గాడిదను కోరుకున్నాడు ఆయన. అంటే దేని చేత కట్టబడింది గాడిది? ఏమండి? దేని చేత కట్టబడిన గాడిద?
భయము చేత కట్టబడిన గాడిద. ఏ భయం చేత? దేవుని భయము చేత కట్టబడిన గాడిద, పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడిన గాడిద, పరిశుద్ధమైన గాడిద, పవిత్రమైన గాడిద, ఏ మచ్చ మడత డాగు లేని గాడిద. ఆ గాడిదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ గాడిద ఎవరు చెప్పండి? ఆ గాడిద ఎవరు చెప్పండి? మీరు ధైర్యంగా అనుకోండి, ఆ గాడిదని నేనే. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆ గాడిదని నేనండి. ఆ గాడిదని నేనే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? దేవుణ్ణి భుజాల మీద వేసుకొని ఆయన సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. ఆమేన్. ఏ సువార్త ఇది? చూడండి, కట్టబడిన గాడిద ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఆయన ఆ కట్టబడిన గాడిదని కోరుకున్నాడంటే, ఇంతకు ముందు ఏ మనుషుడు దాని మీద కూర్చోలేదు, ఎక్కలేదు, ఏమి కూడా అది బరువులు మొయ్యలేదు. పరిశుద్ధమైన గాడిద కాబట్టి. చదువమ్మా. ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. కట్టబడిన గాడిదయు గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. నా యొద్దకు తోలుకొని మీరు రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. ఎవరికి కావాలి? ఆ గాడిద ఎవరికి కావాలి? ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడే మనం అనుకున్నాం ఆ గాడిదని నేనే. ఇప్పుడు మనం ఎవరికి కావాలి? చెప్పండి. యేసయ్యకి కావాలి. అయ్యా, నువ్వు యేసయ్యకి కావాలి. మనం అందరం కూడా యేసయ్యకి అవసరం. యేసయ్య పిల్లలం. అందుకునే అన్నాడు, ఆ గాడిద నాకు కావాలి. ఆ గాడిద నేను పరిశుద్ధపరుస్తాను, ఆ గాడిద నేను పవిత్రపరుస్తాను, ఆ గాడిదని నా రక్తంతో కడుగుతాను, ఆ గాడిదని నా రక్తంతో శుద్ధీకరిస్తాను, ఆ గాడిదని నా రాజ్యానికి రాకడికి సిద్ధపరుస్తాను. కొట్టేసగా చప్పట్లు గట్టిగా దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ సిద్ధపరుస్తాడు ఆయన? ఎక్కడికండి చెప్పండి అక్క? ఎక్కడికి? ఆయన రాజ్యానికి రాకడికి సిద్ధపరుస్తాడు. అందుకనే ఆయన మన మధ్యలోనికి దీనుడై వస్తున్నాడంటే, దీనుడై. చూడండి, యేసుక్రీస్తు ఎక్కడైనా గ్రంథాలలో, పరిశుద్ధ గ్రంథములో మనం చదివితే ఆయన ఎవరి మీదైనా చేయి చేసుకున్నారండి? ఎవరైనా పన్నెత్త మాట అన్నారండి? అన్నట్లుగా మనం లేఖనాల్లో ఎక్కడైనా చూసామండి? మన కొత్త నిబంధనలో ఆయన చరిత్ర అంతా. ఆయన కత్తి పట్టుకున్నారా? అమ్మా మాట్లాడండి రా. ఆయన కత్తి పట్టుకున్నారా? గొడ్డలు పట్టుకున్నారా? మరణ హోమైన ఏదైనా పట్టుకున్నారా? ఏది పట్టుకోలేదు. ఎందుకంటే ఆయన దీనుడు. ఆయన భూమి మీదకి దిగి వచ్చింది ఏంటంటే శాంతి, శాంతి, శాంతి. ఒకరికొకరు ప్రేమించుకోండి, ఒకరికొకరు స్నేహం కలిగి ఉండండి, పాపాలు మానండి, దుర్మార్గాలు మానండి, అన్యాయం మానండి, పాపము చేయొద్దు అని ఆయన చెప్పిన ఈ వాక్యానుసారంగా ఈరోజు అంత ఏమైపోయిందంటే విరోధమైపోయింది. చూస్తాం మనం చాలామంది దేవుళ్ళు అన్న పేరు పెట్టుకున్న వాళ్ళని చూస్తాం. వారి చేతుల్లో దేనికి దిగి వచ్చాడంటే గాడిలాగా ఉన్న మన జీవితాల్ని మార్చేసి మహిమగల రాజ్యానికి తీసుకువెళ్ళటానికి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అలా చదువుకోండి కొంచెం.
అవి ప్రభువునకు కావలసి ఉన్నవి చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేర్చినట్లు ఇది జరిగెను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారులతో చెప్పుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సియోను ఎవరండి? కుమారులు. మీరు కుమార్తెలు. సియోను వారసులం మనం. అందుకనే మనతో చెప్పమంటున్నాడు ప్రభు. ఏ వారసులు? సియోను వారసులం. అందుకనే ప్రభు మనతో చెప్పమంటున్నాడు. ఆయన మీ యొద్దకు వస్తున్నారు. ఆయన మన యొద్దకు వస్తే మనకు ఒరిగేదేంటి? ఏమండి? మనకు జరిగేదేంటి? ఆయన మన యొద్దకు రావడం వల్ల మనకు ప్రయోజనం ఏంటి అంటే, ఆయన మన యొద్దకు రావలసిన పని ఉంది. దేనికి మన యొద్దకు వచ్చారంటే, శాపములో నుండి, పాపములో నుండి, మరణకరమైన భయంకరమైన రాబోయే ఉగ్రత నుండి తప్పించడానికి ఆయన దీనుడయ్యి మన మధ్యలోనికి దిగివచ్చిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శాపములో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు దేవాది దేవుడు తన ప్రియ కుమారునైనా భూమి మీదకి పంపించాడు. ఈయన యెరూషలేముకి వెళ్ళవలసిన పనేంటి? ఏమండి? ఆయా ప్రాంతాలు తిరిగారు, సువార్తను ప్రకటించారు. ఇంకా టైం వచ్చేసింది, తనకు తాను అప్పజెప్పుకునే సమయం వచ్చేసింది. ఆ సమయం వచ్చింది కాబట్టి ఆయన యెరూషలేములోనికి వెళ్తున్నాడు. ఆయనకు తెలుసు యెరూషలేము వెళ్తే ఏం జరుగుద్దో అని. యెరూషలేము వెళ్తే ఏం జరుగుద్దో అని ఆయనకు తెలుసు. యెరూషలేముకి వెళితే నా మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తారు, నన్ను బంధిస్తారు, నన్ను కొరలతో కొడతారు, నా తల మీద ముళ్ళ కిరీటం పెడతారు, నా డొక్కల్లో బళ్ళు పోటు పొరుస్తారు, నేను సిలువ మీద వేలాడుతాను, యెరూషలేము పురవీధులలో సిలువలాగుతూ యెరూషలేము పురవీధుల్లో సిలువలాగుతూ వెళతానని ఆయనకి సమస్తము తెలుసు. అందుకుని ఆయన భూమి మీదకి దిగి వచ్చిన కారణం, ఆయన అందుకునే భూమి మీదకి దిగి వచ్చాడు. అందుకనే ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఈ లేఖనాల్లో ఉన్న ప్రకారంగా జరగాలని ఆయన యెరూషలేముకి బయలుదేరారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అక్కడ 6వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వాక్యం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా, అదిగో వాటి మీద వారి బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందుకు వెళ్ళుచుండవారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, ప్రభు పేరట వచ్చిన వారు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము, 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 జయమని కేకలు వేస్తున్నారంటండి. ఏం చేస్తున్నారు? కేకలు వేశారంట. ఇప్పుడు మనం ఆరాధనలో ఏం చేసాం? దావీదు కుమారునికి జయము, జయము. మీ అందరికీ ఈత మట్టలు నరికింది వీళ్ళు ఏం చేశారో తెలుసా? కావాల్సిన వాడుకొని కనమైన పాడేశారు.
మీకు తల మట్టించి దావీదు కుమారుడికి జై జయం అనిపిద్దాము అనుకున్నాను నేను. వీళ్ళు పరిచర్య చేసేవాళ్ళు 1 2 3 4 5, ఈ 5కి వచ్చడానికి 2 అయింది వీళ్ళకి. పోలే గుచ్చారు అనుకోండి, కనమయని పాడేశారు. మీకు ఇద్దాం అనుకున్నాను నేను, అయ్యి చెప్పాను అక్కడికేనే. పాడేయకండి అల్లా, చక్కగా విశ్వాసులకు ఇద్దాం, జయము 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 అని వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఒరే వీడియో అబ్బాయా, వీడియో తీరా అని చెప్పాను. తెల్లారు చూసేవాడు గోడవతలు ఉన్నాయి. ఏంటి గోడవతలు ఉన్నాయి అనుకున్నా, అంతటి వాళ్ళు మనోళ్ళు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇక్కడ సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేశారంటండి. కేకలేసి దేవుని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించుకుంటూ వెళ్తున్నారు. వినండి, ఊరేగించుకుంటూ వెళ్తున్నారు. దగ్గరగా కేకలు వేస్తున్నారు, అంటే స్తుతిస్తూ ఉన్నారు. దాన్ని ఏమంటారు? స్తుతిస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ స్తుతిస్తూ ఉన్నారు. ఇలాగా కొంతమంది పెద్దలు వచ్చి, అబ్బాయి ఎందుకు అంతంత నోరెప్పి అరాలా, అంత కేకలు వేయాలా? యేసయ్యా బోధకుడా, ఎందుకు మీ శిష్యులు అలా కేకలు వేస్తున్నారు, ఎందుకు అంత గోల చేస్తున్నారు అంటే యేసు ప్రభు ఒక మాట అన్నారండి. ఏమన్నారో తెలుసా? వీళ్ళు ఇప్పుడు ఈ సమయంలో కేకలు వేయకపోతే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. కొటేసగా చప్పట్ల గట్టిగా దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నారండి? ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. అంటే యేసుక్రీస్తు స్తుతులకు మాట్లాడండి, స్తుతులకు పాత్రుడు, దన్నం పెట్టుటకు అర్హుడు, పూజించుటకు పూజార్హుడు. మనం దన్నం పెట్టాలన్నా యేసయ్యే, ఆరాధించాలన్నా యేసయ్యే, పూజించాలన్నా యేసయ్యే. అవును ప్రియా దేవుని బిడ్డలారా, అట్టి యేసయ్య మన మధ్యలోనికి దిగొచ్చాడు. గాడిద పిల్లనెక్కి మన మధ్యలోనికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక ప్రవచన గ్రంథంలో మలాకీ గ్రంథం తీయండి. అక్కడ కూడా ఒక మాటను మీకు చూపెడతాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచడానికై నేను నా దూతను పంపుచున్నాను. పంపుచూ ఉన్నాను. మీరు వెతుకుతున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత. మీరు కోరుకున్న యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. మీరు కోరుకున్న నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. అయితే చాలు ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఆయన నిబంధన దూత. ఆయన ముందుగా మార్గము సరళపరిచిన దేవుడు. ముందుగా మార్గం సిద్ధపరచాలంట. ఎవరి మార్గం? దేవుని మార్గం. దేవుని మార్గం అంటే ఏంటి చెప్పండి అమ్మా? దేవుని మార్గం పరలోక మార్గం. మనం రెండు మార్గాలు మనకి చెప్తా ఉంటాను అప్పుడప్పుడు. రెండు మార్గాలు. ఒకటి ఇరుకు మార్గము, ఒకటి విశాల మార్గం. ఈ రోజుల్లో ప్రజలందరూ కోరుకునేది ఏ మార్గాన్ని కోరుకుంటున్నారు? విశాల మార్గం. ఇల్లు కావాలన్నా విశాల మార్గం. అబ్బా అంత ఇల్లు ఉండాలి,
అంత విశ్రాంతి ఉండాలి, విశాలం. ఎక్కడ చూసినా విశాలం. ఆ విశాలంలోకి వెళ్తూనే ఉంటుంది అసలైంది. చెప్పండి, విశాల మార్గం, ఇరుకు మార్గం. విశాల మార్గము నరకం గుండానికి తీసుకువెళుతుంది, ఇరుకు మార్గం పరలోక రాజ్యానికి తీసుకువెళుతుంది. దీనికేంటి నీకు సూచిళ్ళు ఏంటి, దీనికి ఛాయ అంటే విశాల మార్గములో అన్నీ కనబడతాయి మనకి. ఏం కనబడతాయి? అన్నీ అంటే ఒక మనుషుడికి కావలసిన అన్నీ కనబడతాయి. ఓ విశాల మార్గం, అబ్బో విశాల మార్గం. అగో సినిమా హాళ్ళు, అదిగో జింతానా, అదిగో క్లబ్లు, అబ్బో అదిగో బ్రాందీ షాపులు, అదిగో కచేరీలు, అదిగో ఇది, అబ్బబ్బా అంతస్తులు, బిల్డింగులు, అబ్బో విశాలంగా భలే ఉందిలే అని ఆ విశాల మార్గంలోకి వెళ్ళేటప్పుడు అలాగలగలగలగలగలగలగలగ ఉండగొండు సామెతల గ్రంథం చదవండి. అక్కడక్కడ బైబిల్లో రాస్తున్నది ఈ విశాల మార్గం గురించి. రోమాలకు రాసిన పత్రికలో, అపోస్తుల పత్రికలో, ఈ పత్రికల్లో రాస్తుంది, పాత నిబంధనలో కూడా రాస్తుంది ఈ విశాల మార్గం గురించి. ఇరుకు మార్గం, ఇరుకు మార్గం ముందు మనకి ఏం చేస్తుందంటే చిన్నగా కనబడుతుంది. ఏం కనబడుతుంది అండి? చిన్నగా కనబడుతుంది. అంటే ఎలా కనబడుతుంది అంటే సూది బెజ్జంలోకి దారం పెడతాం కదా, ఎంత కష్టం అవుతుంది? అవుతుందా అవుదా? సూది బెజ్జంలో దారం పెట్టినప్పుడు ఎంత కష్టం అవుతుంది? అంత కష్టం అవుతుంది దేవుని భక్తి. అంత కష్టకరంగా ఉంటుంది దేవుని భక్తి. చాలామంది అనుకుంటారు యేసు ప్రభుని నమ్ముకుంటే ఆ ఇరుకు మార్గములోనికి వెళ్ళవలసిన పని మాకేమొచ్చింది? ఆ ఇరుకు మార్గములు అంతా ఇరికే, ఏం ఉండదు, అంత కష్టమే, ఏం ఉండదు. అది చేయకూడదంట, ఇది చేయకూడదంట, సినిమాలు చూడకూడదంట, అది చేయకూడదంట, ఇది చేయకూడదు. ఆఖరికి పండగ కూడా మాట్లాడండి అండి, పండగ కూడా కొద్దిగా ఏంటంటే అది ఏ పండక్కే? క్రిస్మస్కా? ఏమంటే పండగ కూడా కొద్ది కూడా జీతాలు వచ్చినప్పుడు, ఏమో స్వామి నెలంతా కష్టపడుతున్నాను, నాకు జీతం వచ్చింది, ఆ జీతం వచ్చినప్పుడు కూడా కొద్ది కూడా వేయకూడదు, చేయకూడదు. అదే మార్గం మాట్లాడండి, ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గం గుండా నువ్వు లోపలికి వెళ్తే అసలైన విశాల మార్గం నీకు కనబడుతుంది. పాలు తేరులు కారే ప్రదేశం కనబడుతుంది, వేయేళ్ల రాజ్యము కనబడుతుంది, బంగారముతోను రత్నాలతోను ముత్యాలతోను ఉన్న ఆ దేశంలో నువ్వు ప్రవేశిస్తావు. అదే ఇరుకు మార్గం. అందుకని అక్కడ ఏమని రాస్తుంది? చదువు మళ్ళీ. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. నేను నా దూత. ఆ దూత ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ దూత మన ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యలోనికి దిగివచ్చి మనలను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఈరోజు ఆయన యెరూషలేముకు బయలుదేరుతున్నాడంటే ఆయన మరణానికి సిద్ధముగా ఉన్నాడు. మరణానికి సిద్ధముగా ఉన్నాడు. మరణ ప్రేక్ష కలిగి యెరూషలేముకి బయలుదేరుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, వీళ్ళు సంతోషంగా మరి పంపుతున్నారు, సాగనంపుతున్నారు. దావీదు కుమారునికి జయం జయము, దావీదు కుమారునికి జయము జయమని ఊరేగించుకుంటూ ఆర్భాటముతో నాట్యం ఆడుకుంటూ తీసుకువెళ్తూ ఉన్నారు. మీకు పాత నిబంధనలో కూడా ఒక మాటను మీకు నేను చూపిస్తాను, చూడండి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. ఇలాగున దావీదును ఇశ్రాయేలులందరూ ఆర్భాటముతోను, అదిగో ఆర్భాటముతోను, బాకా నాదములతోను. దేంతోనంటండి?
బాకా నాదములతోను యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు. అదిగో చూడండి, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు, నాట్యమాడుతూ దావీదును కనుగొని. ఆగమ్మ, ఒక్కసారి ఉండండి. ఏమని రాస్తుంది అక్కడ? అమ్మో మిమ్మల్ని ఏమని రాస్తుంది అక్కడ? ఎక్కడ? యెహోవా సన్నిధిని. అంటే దేవుని మందిరములో ఏం చేశారు? దావీదు గంతులు వేయచ్చు, నాట్యమాడుతూ దేవునిని స్తుతించారు, ఆరాధించారు. ఇప్పుడు చాలామంది ప్రవోజ్యులు చెప్తా ఉంటారు, మందిరంలో చప్పట్లు కొట్టకూడదు అని. ఏం కొట్టకూడదని మాట్లాడరేంటండి? చప్పట్లు కొట్టకూడదు మందిరంలో ఆరాధించకూడదు, గంతులు వేయకూడదు. ఏమండి మరి ఇది ఏ బోధ? మాట్లాడరేంటి? ఇహ బోధ అంటారు దాన్ని. ఏ బోధ? ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథములో మందసము అంటే దేవుని మందసము, దేవుని మందిరము, దేవుని ఆలయము, దేవుని ఎదుట దావీదు నాట్యమాడుకుంటూ బాకానాదాలు అంటండి. ఏ నాదాలు? బాకానాదాలు, సంగీతాలతోను, వాయిద్యాలతోను, సంగీతములతోను వాయిద్యాలతోను దేవుని సన్నిధిలో దావీదు నాట్యమాడుతూ పరవశిస్తూ ఆ మందసం ఎదుట ఏం చేస్తున్నాడు? సంతోషిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు అనుభవం లేకపోతే ఆ నాట్యం ఆడే అనుభవం, పరవశించే అనుభవం, దేవునిలో ఉల్లసించే అనుభవం, మనోళ్ళకి కొంతమందికి ఏమండే ఎక్కడ సంతోషం వస్తా చెప్పండి? ఎక్కడ సంతోషం అమ్మ మీకు? సినిమాకి వెళ్తారు, సినిమాలో ఎంతసేపు సంతోషిస్తారమ్మా మీరు? మా అంటే గంట. అదే దేవుని సన్నిధిలో ఆ పరిశుద్ధాత్మ చేత నువ్వు అభిషేకించబడితే నిత్యము నీకు సంతోషమే, నిత్యము సంతోషమే. దావీదు ఎంతో సంతోషముతోను ఆ నిబంధ మనసు మీదుట బాకానాదాలతోను వాయిద్యాలతోను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే అదిగో ఆవిడ చూసింది అక్కడ. ఎవరండి? మాట్లాడరేంటండి? రాజు కుమార్తె, సౌలు కుమార్తె చూసి ఏముందో తెలుసా దావీదుని? ఏంటంటే దేవుని మందిరంలో అలా డ్యాన్స్ చేస్తున్నాడా? అలా నాట్యం ఆడుతున్నాడు, చేతులు చాపుతున్నాడు, చేతులు ఊపుతున్నాడు, స్తుతి అంటున్నాడు, స్తోత్రాలు అంటున్నాడు. ఇదే పద్ధతే అని ఏం చేసిందో తెలుసా? ఇసుక్కుందంట, హీనపరిచిందంట, ఇసుక్కుందంట. విని వెంటనే దేవుని శాపం ఆవిడ మీదకి వచ్చేసింది. అమ్మా, దేవుని శాపం ఆవిడ మీదకి వచ్చి ఆమె బ్రతుకున్న దినములన్నీ కూడా గొడ్రాలైపోయింది. ఏమైపోయిందండి? పిల్లల పుట్ల. దేవుని శాపం. మీరు దేవుని సన్నిధికి వస్తున్న మీరు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ పక్కోళ్ళు ఆరాధిస్తున్నారనుకో, మీరు ఆరాధించడానికి ప్రయత్నించండి. అంతేగాని ఆరాధించినప్పుడు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు, అంత్య భాషలో మాట్లాడుతున్నప్పుడు, దేవదూత భాషలో మాట్లాడుతున్నప్పుడు
మీరు ఎక్కిరించిన మాట్లాడరేంటి, ఎక్కిరించిన ఇసుక్కున్న అయ్యి బాబా ఇదేంటి బాబా ఎక్కడ చూడలేదా అన్న అది శాపం. శాపం ఎందుకంటే మీకు లేఖనాల్లో చూపెడుతున్నాను, నా సొంత మాట్లాడరేంటి కాదు కదా, బైబిల్లో ఉన్న మాటలే. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మందసము ఎదుట ఇశ్రాయేలుల దేవుడు స్తుతింపబడును గాక, ఇశ్రాయేలుల దేవుడు స్తుతింపబడును గాక. దావీదుపురం యెరూషలేం, దావీదుపురం యెరూషలేం, ఆ యెరూషలేము పొరవీధుల్లో ఇప్పుడు యేసయ్యను ఊరేగిస్తూ ఉన్నారు మందసం ఎక్కి. కొట్టో యేసయ్యకి చప్పట్లు గట్టిగా దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మందసము, ఆ ఎవరా మందసం? ఎవరండి? యేసయ్యే. ఆ మందసం యేసయ్యే. యేసయ్యనేమో గాడిద మోసింది, ఇక్కడేమో మందసాన్నేమో నలుగురు మోసారు. ఎన్ని గాడిదలు? 4 గాడిదలు మోసినాయి. అక్కడ ఒక గాడిద మోసిందే, ఇక్కడ 4 గాడిదలు మోసినాయి. 4 గాడిదలు మోయవలసిన పని ఏంటో తెలుసా? మందసము యేసయ్య. మందసములో ఉన్న మన్నా, మందసములో ఉన్న 10 ఆజ్ఞ పలకలు, మందసములో ఉన్న సిగిరించిన హారోను కర్ర. ఏంటంటే అది హారోను చేతి కర్ర. ఎన్ని మొత్తం? 3 మందసము 4. ఎంతమంది మోసారు? 4 మోసారు. ఇక్కడ యేసయ్యని ఒక గాడిద మోస్తే అక్కడ మందసాన్ని 4 గాడిదలు మోసిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మందసాన్ని మోసే భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనము ఈరోజు ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు. ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు. ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు. అయ్యా, నిన్ను మోయకపోతే నేను ఉండలేనయ్యా. అయ్యా, నా బుధ స్కంధాల మీద నిన్ను మోసుకొని వెళ్తానయ్యా. ఎక్కడ దాకా వెళ్తావు? అయ్యా, యెరూషలేము దాకా వెళ్తానయ్యా. యెరూషలేము మోసుకెళ్ళిపోతాను యేసయ్యా నిన్ను అనండి అమ్మా. యేసయ్యా, నిన్ను యెరూషలేము మోసుకెళ్ళిపోతానయ్యా, ఆ పరలోక పట్టణానికి మోసుకెళ్ళిపోతానయ్యా. అదిగో నీ రాజు, నీ రాజు, నీతిపరుడు నీ రాజు, నీ రాజు రక్షించే రాజు, నీ రాజు దీనుడు. గాడిద పిల్లనెక్కి నీ వద్దకు వస్తున్నాడు. అమ్మా, నీ గురించే అయ్యా, మన గురించే ఆయన మన యొద్దకు వస్తూ ఉన్నారు. మనం కూడా దాటిపోవద్దయ్యా. దావీదు కుమారుడా, దాటిపోవద్దయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. అయ్యా, నిన్ను మోయకపోతే నేను ఉండలేను, నేను బ్రతకలేను నాయనా. యేసయ్యా, 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 యేసయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. అందరూ హుషారుగా రాజా నీ ఆబ్జెక్షన్ పెట్టు.